friends, welcome to HR Electrical Tutorial Telugu YouTube channel. Previous videos లో ఏంటి అంటే ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్ అండ్ బేసిక్ సిగ్నల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఏంటి అంటే సిగ్నమ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఏంటంటే సిగ్నమ్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్ లాగే, బట్ ఏంటి అంటే యూనిట్ స్టెప్ సిగ్నల్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటది. బట్ సిగ్నమ్ ఫంక్షన్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్ అండ్ నథింగ్ బట్ ఏంటి అంటే నెగిటివ్ సైడ్ కూడా నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి. దాన్ని సిగ్నమ్ ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, సిగ్నమ్ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ విత్ SGN n of t or SGN n. ఇక్కడ n of t, SGN of t, SGN of n అంటే SGN of t అంటే కంటిన్యూస్ ఫంక్షన్, SGN of n అంటే డిస్క్రీట్ ఫంక్షన్. డిస్క్రీట్ టైప్ సిగ్నల్ ని రిప్రజెంటేషన్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటి అంటే కంటిన్యూస్ దాంట్లో చూడండి, SGN of t ని ఎలా డిఫైన్ చేయాలి అంటే SGN of t is equal to 1 when ఎప్పుడు t గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు దాని యొక్క మ్యాగ్నెట్యూడ్, ఈ సిగ్నల్ యొక్క మ్యాగ్నెట్యూడ్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మనకి సిగ్నమ్ ఫంక్షన్ యొక్క మ్యాగ్నెట్యూడ్ అనేది ఉండదు. నెక్స్ట్ SGN of t is equal to -1 when t less than 0. సో ఇక్కడ ఏంటి SGN of అంటే సిగ్నమ్ ఫంక్షన్ అనేది -1 ఉంటుంది ఎప్పుడు t less than 0, 0 కన్నా తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు. 0 కన్నా తక్కువ వాల్యూస్ అంటే ఏంటి, మనం ఏం చెప్తాం, -1, -2, -3, -4, -5 సో ఆన్ ∞ వరకు మనం 0 కన్నా తక్కువ వాల్యూస్ అని చెప్తాం. సో ఆ యొక్క పీరియడ్ లో ఏంటి అంటే మనకి నెగటివ్ మ్యాగ్నెట్యూడ్ అనేది ఉంటుంది. అదే t గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ మ్యాగ్నెట్యూడ్ ఉంటుంది. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రం ఎలాంటి మ్యాగ్నెట్యూడ్ అనేది మనకి ఉండదు. దాన్ని ఏమంటాము అంటే సిగ్నమ్ ఫంక్షన్ అనేసి చెప్తాము. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూస్ ఫామ్ లో గ్రాఫ్ ని ఇలా రిప్రజెంట్ చేసాము. చూడండి, ఇక్కడ మీకు ఏంటి అంటే ఎగ్జాక్ట్ గా 0 దగ్గర 1 ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఇది ఎగ్జాక్ట్ గా 0 దగ్గర కాదు, ఇక్కడ గ్రేటర్ దాన్ 1 దగ్గర మాత్రమే మనకి 1 ఉంటుంది మ్యాగ్నెట్యూడ్ అనేది. ఇప్పుడు ఏంటి, అకార్డింగ్ టు ద డెఫినేషన్ ప్రకారం మనం గ్రాఫ్ ని డ్రా చేద్దాం. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దర్ ఈజ్ నో మ్యాగ్నెట్యూడ్ అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, t గ్రేటర్ దెన్ 0 అంటే 0.0001 దగ్గర మనకి స్టార్ట్ అయిపోతుంది సిగ్నల్ అనేది. సో అప్పుడు ఏంటి అంటే మనం ఇలా ఒక గ్రాఫ్ ని పాజిటివ్ డైరెక్షన్ లో మ్యాగ్నెట్యూడ్ 1 తీసుకొని డ్రా చేస్తాం. సేమ్ అలాగే t లెస్ దాన్ 0 అయినప్పుడు మనకి మ్యాగ్నెట్యూడ్ అనేది -1 వస్తుంది. మీకు చూడడానికి ఇలా ఒక స్టెప్ సిగ్నల్ లాగా లేదంటే ఒక స్క్వేర్ సిగ్నల్ లాగా మనకి కనిపిస్తుంది సిగ్నమ్ ఫంక్షన్ ని. యూనిట్ స్టెప్ నే సేమ్ ఇన్వర్స్ లో తీసుకుంటే యూనిట్ స్టెప్ పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టెప్ తీసుకొని యాడ్ చేస్తే దాన్ని ఎలా ఉంటది అంటే సిగ్నమ్ ఫంక్షన్ లాగా ఉంటది. సేమ్ నెక్స్ట్ ఏంటి, డిస్క్రీట్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారో అనేది చూద్దాం. SGN of n is equal to 1 when n greater than 0. n greater than 0 అయినప్పుడు మనకి సిగ్నమ్ ఫంక్షన్ వాల్యూ మ్యాగ్నెట్యూడ్ అనేది 1 ఉంటుంది. అండ్ n is equal to 0 దగ్గర 0 ఉంటుంది. n less than 0 దగ్గర మనకి -1 అనే మ్యాగ్నెట్యూడ్ తో, ఇక్కడ -1 నథింగ్ బట్ ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో లేదా నెగిటివ్ డైరెక్షన్ లో అనేది సిగ్నల్ అనేది రిప్రజెంట్ అవుతుంది అనేసి మనకి డెఫినేషన్ బట్టి అర్థమవుతుంది. సో దీన్ని మనం డిస్క్రీట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. 0 దగ్గర ఎలాంటి మ్యాగ్నెట్యూడ్ ఉండదు, మీకు డిస్క్రీట్ ఫామ్ లో ఈజీగా రిప్రజెంట్ అవుతుంది. కంటిన్యూస్ ఫామ్ లో కన్నా డిస్క్రీట్ ఫామ్ లో సిగ్నమ్ ఫంక్షన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో 1 దగ్గర మ్యాగ్నెట్యూడ్ 1 ఉంది, 2 దగ్గర సో ఆన్ అలా ఇన్ఫినిటీ వరకు. అండ్ అలాగే నెగిటివ్ డైరెక్షన్ లో కూడా లెస్ దాన్ 1 దగ్గర మ్యాగ్నెట్యూడ్ అనేది -1 ఉంది. నథింగ్ బట్ ఏంటంటే -1 ఉంది. సో అలా సో ఆన్ ఎంతవరకు అయినా ఉంటుంది.
నెక్స్ట్ ఏంటి అంటే యూనిట్, ఇది చూడడానికి ఎలా ఉంది, సేమ్ యూనిట్ సిగ్నల్ లా ఉంది. యూనిట్ సిగ్నల్ కి మనం ఏంటి అంటే సిగ్నమ్ ఫంక్షన్ కి యూనిట్ స్టెప్ సిగ్నల్ యూజ్ చేసుకొని మనం ఒక ఫార్ములా అనేది డెరైవ్ చేసాము. అదేంటి అంటే 2u of t minus 1. ఇక్కడ -1 నథింగ్ బట్ ఏంటి అంటే డీసీ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఇక్కడ -1 అనే మ్యాగ్నెట్యూడ్ తో ఒక సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. 1 అనే సిగ్నల్ తో మనకి 1 మ్యాగ్నెట్యూడ్ అనే సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే దీన్ని నేను గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏంటి 2u of t అంటే స్టెప్ సిగ్నల్ ని 2 మ్యాగ్నెట్యూడ్ అనేది 2 ఉంది తీసుకున్నాం, మ్యాగ్నెట్యూడ్ అనేది 2 తీసుకున్నాం. దీన్ని ఒక డీసీ సిగ్నల్ ని, ఇది డీసీ సిగ్నల్ విత్ మ్యాగ్నెట్యూడ్ 1 తో రిప్రజెంట్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మీకు గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి అట్ t is equal to 0 దగ్గర మనకి 2 ఉంది, ఇక్కడ t is equal to 0 దగ్గర 1 ఉంది. సో 2 minus 1 1 అనే మ్యాగ్నెట్యూడ్ మనకి వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 1 ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనుకోండి, t is equal to 1 second, 2 seconds, 3 seconds and so on. సో అలా ఎవ్రీ సెకండ్స్ దగ్గర 2 minus 1 2 minus 1 2 minus 1 అంటే ఏంటి, మీకు అవుట్పుట్ లో మ్యాగ్నెట్యూడ్ అనేది 1 తో ఒక గ్రాఫ్ అనేది రిప్రజెంట్ అయింది. నెక్స్ట్ సేమ్ అలాగే ఇప్పుడు నెగటివ్ డైరెక్షన్ లో చూడండి, అంటే ఇప్పుడు t లెస్ దాన్ 0 దగ్గర చూడండి, సెకండ్స్ దగ్గర -1 -2 -3 -4. సో ఇప్పుడు ఏంటి 0, ఇక్కడ 0 ఉంది, ఎలాంటి సిగ్నల్ లేదు, యూనిట్ స్టెప్ సిగ్నల్ లో ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది, నెగటివ్ వాల్యూస్ అనేవి ఉండవు. ఇక్కడ డీసీ సిగ్నల్ తీసుకున్నాం, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఉంటుంది డీసీ సిగ్నల్ కి. 0 ఉంది, 0 -1 నథింగ్ బట్ ఏంటి -1, 2 దగ్గర -1 అండ్ అలా సో ఆన్ -1 మ్యాగ్నెట్యూడ్ తో ఉంటుంది. సో మీకు సేమ్ సిగ్నమ్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. నేను ఇందాక స్టార్టింగ్ లో ఏంటి ఇక్కడ గ్రాఫ్ చెప్పినప్పుడు ఇక్కడ t is equal 0 ఉంటుంది అని చెప్పాను మ్యాగ్నెట్యూడ్. సేమ్ చూడండి, కాకపోతే రిప్రజెంటేషన్ అనేది 0 తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పాను, బట్ అదేంటి రాంగ్ చెప్పాను, సారీ. ఇక్కడ ఏంటి అంటే 0 దగ్గర +1 ఉంది అండ్ అలాగే ఇక్కడ -1 మ్యాగ్నెట్యూడ్ కూడా ఉంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి, యాడ్ చేయండి, +1 -1. సో +1 మ్యాగ్నెట్యూడ్ -1 మ్యాగ్నెట్యూడ్ క్యాన్సిల్ అయిపోయి మనకి మ్యాగ్నెట్యూడ్ అనేది 0 మిగులుతుంది, t is equal to 0 సెకండ్స్ దగ్గర. సో సిగ్నమ్ ఫంక్షన్ యొక్క మ్యాగ్నెట్యూడ్ అనేది 0 ఉంటుంది ఎప్పుడు t is equal to 0 కండిషన్ లో, t is equal to 0 కండిషన్ లో మనకి మ్యాగ్నెట్యూడ్ అనేది 0 ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.